వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మన ముందున్నారు కీర్తినేని సరళ గారు. 25 సంవత్సరాలుగా ఒకే పార్టీ ఒకే జెండా. ఎందుకని అదే పార్టీలో కొనసాగుతున్నారు? తనకి ఆ పార్టీ మీద ఎందుకు అంత విశ్వాసం? అసలు తనతోనే మాట్లాడదాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అసలు అమీర్పేట్ కార్పొరేటర్గా మీరు ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నారు? అమీర్పేట్ కార్పొరేటర్గా 2020లో నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. అమీర్పేట్ వాసులందరూ కూడా వారందరి ఆశీర్వాదంతో ఈ రోజున ఇక్కడికి వచ్చున్నాను. మీరు చెప్పినట్టు సేవ అన్నది ఒక పవర్లో ఉండే చెయ్యక్కర్లేదు అన్నది భారతీయ జనతా పార్టీ మనకు నేర్పించడం జరిగింది. అదే పన్నాలో గత 25 సంవత్సరాల నుంచి ఇదే అమీర్పేట్ డివిజన్ సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా, అలాగే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఏదైనా ఎలక్షన్స్ జరిగినా లేదన్నా మా పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నానమ్మా. ఎందుకని ఇదే పార్టీలో గత 25 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు? ఎందుకు అంటే ఏకాత్మ మానవతావాదం అనేది ఫస్ట్ సిద్ధాంతం అమ్మ, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. మానవ మనుగడ, మానవత ఉండడమే మన మానవత్వం అన్నది ఇంపార్టెంట్. అది ఆ సిద్ధాంతంకే భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. కాబట్టి ఆ పార్టీ ఏదైతే వాజ్పేయి గారే కాదు, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు, వీరందరూ కూడా పార్టీ కోసం వారు ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో చెప్తారు, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. మీకు వేరే పార్టీ నుంచి కూడా పిలుపు రాలేదా? నాకు తెలుసున్నంతవరకు సాధారణంగా మన హైదరాబాద్ నగరంలో ఈమె ఖచ్చితంగా రాదు అని చెప్పి అవతల పార్టీ లీడర్స్కి అందరికీ నాకు తెలిసినంతవరకు వాళ్ళకి తెలుసు. అందుకే నాకు ఎప్పుడూ ఆ ప్రయత్నం కూడా ఎవరు నాకు చెయ్యలేదు. వారికి తెలుసు. అంటే దట్ ఈస్ అ బెంచ్ మార్క్. అంటే ఒక్కొక్క లీడర్ గురించి సమాజంలో ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడుతుంది. మనం చేసే విధానాలు బట్టి, మనం చేసే సేవను బట్టి ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఆ ఏర్పాటులోనే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు 25 సంవత్సరాలు అంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏముందమ్మా, నువ్వు ఎందుకు ఆ పార్టీలో ఉంటావు, రండి వేస్తే బాగుంటుంది అని అప్పట్లో కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, ఇవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో లీడింగ్లో ఉండేవి కదా. కానీ ఆ టైంలో కూడా మేము పార్టీ కోసమే ఉన్నాం, ఇప్పుడు పార్టీ కోసమే. ఫస్ట్ నేషన్ ఫస్ట్ అండ్ ఆర్ తెలంగాణ స్టేట్ ఫస్ట్. నెక్స్ట్ గెలుపు ఏ కాదు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటే అమ్మా, మనం గెలిచినా ఓడిపోయినా ప్రజలు మనల్ని ముందుకు తీసుకెళ్ళేది మన సేవతోనే అని నమ్మే వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. అంటే మీరు 25 సంవత్సరాల్లో ప్రజలకి ఏం చేశారు? ఈ 25 ఇయర్స్లో జనరల్గా నేను ఫస్ట్ భారతీయ జనతా పార్టీలో యువ మోర్చా స్టేట్ సెక్రటరీ కింద నన్ను ఇంద్రసేనారెడ్డి గారు అప్పుడు అధ్యక్షులుగా ఉండడం జరిగింది. వారు నా సోషల్ యాక్టివిటీస్ చూసి, ప్లస్ 2002లో కూడా కార్పొరేషన్ ఎలక్షన్స్ శ్యామ్ సుందర్ గారని అంతకుముందు ఎక్స్ మహంకాళి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, వారి ఎలక్షన్స్లో కూడా నేను బాగా పార్టిసిపేట్ చేయడం, అంతకుముందు యాక్టివ్ మెంబర్షిప్గా ఉండడము పార్టీలో, ఇవన్నీ చూసి వారు ఆహ్వానించడం జరిగింది. అమ్మ మీలాగా సోషల్ థాట్ ప్రాసెస్, సోషల్ యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళు పార్టీలో ఉంటే బాగుంటుంది అని ఆహ్వానించడము, వారి మాటకి గౌరవించి, అప్పట్లో నాకు రాజకీయం ఏమీ తెలీదు, ఐ వాజ్ టూ స్మాల్ ఎట్ దట్ టైం. సో నెక్స్ట్ పార్టీ నేర్పించింది, పార్టీ సిద్ధాంతంలో ఈరోజు వరకు నా ప్రయాణం సాగుతుంది. సో మీరు రాజకీయంలో అడుగు పెట్టినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీకు సపోర్ట్ చేశారా? ఎందుకు నీకు ఈ రాజకీయాలు అని చెప్పని అన్నారా? యాక్చువల్గా నా విషయంలో నేను కావాలని రాలేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. మా ఇంట్లో వాళ్ళు కూడా, మా ఫ్యామిలీలో కూడా యాక్చువల్లీ రాజకీయంలో రమాదేవ్ గారని మా ఫార్ రిలేటివ్స్ గవర్నర్గా చేశారు కదా, వారు మాకు రిలేటివ్స్ అవుతారు. వారు ఉండేవారే తప్పితే ఏ బ్యాక్ సపోర్టో లేకపోతే ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండో రాజకీయంలో, వేరే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, టచ్ వుడ్, గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్. బట్ ద పాయింట్ హియర్ ఇస్ బ్యాక్గ్రౌండ్ లేకుండా జస్ట్ నా సర్వీస్తోనే ఇన్వాల్వ్ అవ్వడం మాత్రం జరిగింది. అప్పట్లో నాకు పార్టీ పాలిటిక్స్, ఈవెన్ ఏమంటారు లీడర్స్ ఎవరు, మినిస్టర్స్ ఎవరు అంటే కూడా నాకు తెలీదు. పేపర్ కూడా చదివేదాన్ని కాదు. ఇట్ హ్యాపెండ్. అంటే డెస్టినీ ఎక్కడ తీసుకెళ్తుంది అన్నది దట్ హ్యాపెండ్. ఇన్ మై కేస్ I wantedly didn't
ఇన్వాల్వ్. బట్ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో వచ్చానో వాజ్పేయి గారు చేసినయే కాదు, నేషన్ కోసం ఏదైతే సిద్ధాంతం భారతీయ 370 ఆర్టికల్ ఆ రోజే అంటే ఒక 30-40 ఇయర్స్ ముందు ఒక ఎజెండా పెట్టుకోవడం అంటే ఎంత లాంగ్ విజనరీ భారతీయ జనతా పార్టీ అన్నది నాకు అర్థమైంది. ఆ రోజు ఎంతోమంది ఎగతాళి చేసేవారు. ఏమంటే మేము క్యాంపెయిన్కి వెళ్ళేవాళ్ళం, వెళ్ళి ప్యాంప్లెట్ ఇచ్చి మా బీజేపీకి ఓటేయండి పలానా వ్యక్తి అని మేము చెప్తుంటే మీకు మీకు రామ మందిరం తప్పితే వేరే ఏం ఎజెండా లేదా అనేవారు. అలా కూడా అన్న రోజులు ఉన్నాయి. కానీ ప్రతి వ్యక్తి భారతీయ జనతా పార్టీ లీడర్ అవ్వగలుగుతాము. ఒక చిన్న కార్యకర్తను కూడా ఈ సమాజం ఆ రోజు గౌరవించింది, ఈ రోజు గౌరవించింది. భారతీయ జనతా పార్టీ తప్పు చేస్తే, చిన్న తప్పు చేసినా ప్రజలు సహించలేరు. వేరే పార్టీకి బీజేపీకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్స్ పార్టీ అండ్ బీజేపీ ఇస్ దట్. జనరల్గా ఏంటంటే సపోజ్ ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక తప్పు జరిగితే అట్లనే ఉంటుందిలే ఆ పార్టీ అంటారు. అందులో కన్నా హాఫ్ ఇంకా చాలా మైన్యూట్ చిన్న పొరపాటు ఎక్కడన్నా మంచి చెడు మనుషులు కదమ్మా, ఏ రాజకీయ పార్టీ అన్నా మనుషులతో నడుస్తుంది. ఆ మనుషులతో నడిచే పార్టీ కూడా తప్పులు జరుగుతాయి. చిన్న తప్పు చేసినా మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, మీడియా వారే కాదు, ఈ సమాజమే కాదు, పబ్లిక్ కూడా వీళ్ళకేమైంది, వీళ్ళకేం మాయరోగం వచ్చింది, వీళ్ళు చక్కగా ఉంటారు కదా అంటే వారు మా మీద అంత నమ్మకం పెట్టుకుంటారు. ప్రజలు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకం ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. కానీ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే వీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే పార్టీ ఒకే సీటుతో ఇప్పుడు ఎన్ని సీట్లకు వచ్చాము అన్నది ఇప్పుడు నమ్మకం ప్రజలకు కలిగింది. న్యాయం ఎప్పుడు గెలుస్తుంది. సో ఆ రోజు ఏమనుకునేవారంటే అప్పుడు కూడా ఉన్నారమ్మా, అప్పుడు సింపథైజర్స్ ఉన్నారు, అప్పుడు భారతీయ జనతా పార్టీ గొప్పదనే అనేవారు. కానీ పవర్లోకి రాకపోవటానికి నా సొంత అభిప్రాయం ఏంటంటే తక్కువ ఓట్ బ్యాంక్ ఉంది కదా, వీరు గెలవరు కదా, మన ఓటు ఎందుకు వృధాగా పోవాలి అని చెప్పి ఉద్దేశంతోనే తప్పితే ఆ రోజు భారతీయ జనతా పార్టీని గౌరవించారు, ఈ రోజు భారతీయ జనతా పార్టీని గౌరవిస్తున్నారు. ఇంకా మన ప్రధానమంత్రి గారు ఏదైతే ఉన్నారో వారి గురించి మేము చెప్పే స్థాయిలో లేము. వారు చెప్పాలంటే ఏకాత్మ మానవతావాదానికి స్వామి వివేకానంద గారు చెప్పినది అఖండ భారత్ చేసే దాంట్లో వారు ఉండడము అది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అసలు మీరు ఎంత చదువుకున్నారు? నేను డిగ్రీ చేశానమ్మా. ఓకే, డిగ్రీ చేసి మీరు రాజకీయంలో అడుగు పెట్టారు. నేను ఎట్ ద యంగ్ ఏజ్ ఇంటర్లోనే నా మ్యారేజ్ అయిపోయింది. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఐ స్టడీడ్ మై డిగ్రీ, ఐ ఫినిష్డ్. ఎంతమంది పిల్లలు? ఇద్దరమ్మా. ఏం చేస్తున్నారు ప్రెసెంట్? చదువుకుంటున్నారు, అయిపోయింది. పాప డాక్టర్, బాబు జాబ్ చేస్తున్నారు. ఓకే, అంటే మీ రాజకీయం పట్ల వారు ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? క్వశ్చన్ ఎప్పుడు ఏమీ చేయలేదు. మమ్మీ ఏదో ఒకటి చేస్తే మంచిగా చేస్తుంది అనే నమ్మకంతో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా అత్త మామ ఎవరు కూడా నన్ను ఎప్పుడూ వద్దు అన్నది ఎప్పుడూ లేదు. నాకు తెలిసినంత వరకు ఒక్కటి మాత్రం చెప్తారు, మమ్మీ అందరు పొలిటీషియన్స్ వేరేలా ఉంటారు, నువ్వు ఎందుకు ఇలా ఉంటావు, యూ షుడ్ చేంజ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అంటారు. కానీ నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఏదైతే నేను నమ్మానో ఆ సిద్ధాంతం ప్రకారమే మా పార్టీ నేర్పించిన దారిలోనే ఉండాలని నేను ఫిక్స్ అయ్యాను. కాబట్టి మా పిల్లలు అప్పుడప్పుడు సలహా ఇస్తారు, మమ్మీ నువ్వు కొంచెం ప్రమోట్ అవ్వాలి, నువ్వు కొంచెం అడ్వర్టైజ్ చేసుకోవాలి, నువ్వు చేసిన పని కూడా చెప్పవు అని చెప్తారు. బట్ ఓకే, ఐఎమ్ ఫైన్ విత్ ఇట్, సో ఐ గో విత్ ఇట్. మీ దగ్గరికి ఒక సమస్య ఉందని వచ్చిన ప్రజలకి మీరు న్యాయం చేశారా, లేకపోతే అందరూ ప్రభుత్వం అధికారులాగే కొట్టిపడేశారా? నాకు తెలిసినంత వరకు నా దగ్గరికి ఎవరైనా న్యాయానికి వచ్చి మాకు ఈ గొడవ అయిందమ్మా, ఈ ప్రాబ్లం వచ్చింది, పలానా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు లేదా పక్కింటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే నేను ఎప్పుడూ కూడా ఇరు పక్షాలు విన్నాకనే వీలైనంత వరకు ఆ సమస్యని సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాను ప్రస్తుతానికి. అలా అని అన్నీ ఇస్తానా అంటే నాకు ఫ్యూచర్లో నాకు తెలీదు. ప్రస్తుతానికి నా దగ్గర వచ్చిన వాళ్ళు బస్తీలో కొంచెం ఇష్యూస్ ఉంటాయి, అలా వాళ్ళు అమ్మ మాకు ఈ ప్రాబ్లం, వాళ్ళకు ఒక మారల్ సపోర్ట్ కోసం వాళ్ళు ఎదురు చూస్తారు. కాబట్టి నేను ఖచ్చితంగా మారల్ సపోర్ట్, మీ సైడ్ న్యాయం ఉంటే నేను చేస్తాను, సపోజ్ అన్యాయం చేస్తే మీరు తప్పు చేశారు అని ఖండిస్తాను. ఒక్కొక్కసారి వాళ్ళకి కోపం వచ్చినా కూడా ఇలా ఉండండి అంటే చాలా వరకు వింటున్నారు, విని
వారు హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అది వారి దగ్గర నుంచి మీరు తీసుకోవాలి. మీ 25 సంవత్సరాల రాజకీయంలో ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో విజయాలు ఉంటాయి. సో వాటిలో నుంచి కొన్ని నాకు తెలిసినంత వరకు అవమానాలు ఏమీ జరగలేదని అనుకుంటున్నాను. చిన్న చిన్నవి ఉన్నా ఐ ఫీల్ క్రిటిసిజం ఈజ్ లైక్ అ కరెక్షన్. ఓకే, ఐ పర్సనల్లీ బిలీవ్ దట్. ఎవరన్నా నన్ను క్రిటిసైజ్ అంటే ఇప్పుడు అవమానం అని ఎప్పుడు ఫీల్ అవుతాం, ఎవరో మనల్ని క్రిటిసైజ్ చేస్తే. ఐమ్ రైట్? బట్ ఐ ఫీల్ దట్ వెన్ ఎవర్ యూ క్రిటిసైజ్ సమ్వన్ క్రిటిసైజెస్, వాళ్ళకి అది నచ్చలేదేమో, దాంట్లో నేనేమన్నా కరెక్షన్స్ చేసుకోగలిగితే అది మంచి పని, మంచి క్రిటిసిజం అనుకోమా, నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటా. సపోజ్ వాళ్ళు తెలియక నన్ను క్రిటిసైజ్ చేశారనుకో, అది వాళ్ళ ఇష్టం. ఐ నో వాట్ ఐ యామ్. ఒక మహిళ రాజకీయంలోకి రావాలంటే మీ నుంచి ఏమైనా సజెషన్ ఇస్తారా? మనమంటూ ఒక గీత గీసుకోవాలమ్మా. ఎందుకంటే ఒక మహిళ రాజకీయం అనే కాదు, గుర్తుపెట్టుకోవాలి, ప్రతి మహిళ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ మహిళ గడప దాటి బయటికి వెళ్ళినప్పుడు తను గుర్తుపెట్టుకోవాల్సింది, నాకు ఈ లైన్స్ మధ్యలో నేను ఉండాలి, ఈ పరిధి నేను దాటకూడదు అని ఒక సిస్టమ్ పెట్టుకుంటే ఏ వింగ్లోన, ఐదర్ ఇట్ మే బి పాలిటిక్స్, ఐదర్ ఇట్ మే బి బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ దే ఆర్. మనము ఎప్పుడు మన పెద్దవాళ్ళు పూర్వం చాలా శాస్త్రాలు చెప్పారు, 2 చేతులు లేనిదే తప్పట్లు ఉండవు. అలాగా కొన్ని చాలా విషయాల్లో మన పెద్దలు చెప్పిన మాట చద్దెమూటే. అవి ఫాలో అయితే నాకు తెలిసినంత వరకు మహిళ బయటకు వెళ్ళినా కూడా ఎస్ కొంచెం థాట్ ప్రాసెస్ మగవారిది వేరేగా ఉంది. ఎందుకంటే మన గ్రంథాలు రాసిందన్నీ కూడా మగవారే. రామాయణ మహాభారతాలు కానీ వేదాలు అంటే మనకి ఏది కూడా మహిళలు రాసిన గ్రంథాలు, మనకు తెలుసున్న ప్రాముఖ్య గ్రంథాలు తక్కువ. సో ఆ గ్రంథం చదివినప్పుడు అదే కదా మనం నేర్చుకుంటాం. అది మగవారు ఆలోచన ప్రకారం రాసిందే తప్పితే ఆడవారిని కూడా పరిగణంలో తీసుకున్నారా లేదా అన్నది. ఇప్పుడు నేను ఒక ఉమెన్గా నా థాట్ ఉమెన్ థాటే ఉంటుంది కదా, నాది మ్యాన్ థాట్ ఎందుకు ఉంటుంది రాసేటప్పుడు? అలాగా అంటే అది నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటమ్మా, ఆ థాట్ వల్ల కొన్ని బీజాలు అలా నాటుకుపోవడం వల్ల కొంచెం మనకి ఎప్రిహెన్షన్స్, మహిళలకి ఏముందులే మహిళలు బిజినెస్ చేస్తారు, వాళ్ళు అట్లానే అంటారు, వాళ్ళు లాసే చేస్తారు, అలా కొన్ని ఎప్రిహెన్షన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది లేదు. వీర మహిళలే కాదు, దేశంలో దేశానికి ఈరోజు మేడం ఖురేషీ గారు ఏదైతే మన భారతదేశం ఎంత పెద్దది, వారి తండ్రి ఒక ముస్లిమాన్ అయ్యుండి ఆ రోజు కూడా నువ్వు దేశం కోసం ఉండాలి అని ఒక బిడ్డను పెంచారు అంటే మరి ఆ జనరేషన్ ఏదమ్మా? అప్పుడు జనరేషనే కదా. సో ఎనీ డే ఉమెన్ తను స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఉమెన్ కన్నా స్ట్రాంగెస్ట్ ఏం ఉండదు. అందుకే ఆదిశక్తి మహిళ అని పోల్చడం జరిగింది. సో వీ షుడ్ డ్రా అ లైన్ ఫర్ అవర్ సెల్స్. మనం ఎలా బ్రతుకుదాం, మనం ఎలా పేరు తెచ్చుకుందాము, మనం ఎందులో సాధిద్దాము అన్న గోల్ మర్చిపోకూడదు. మధ్యదారిలో ఎన్ని వచ్చినా కూడా అది తప్పో ఒప్పో మన మనస్సాక్షికి అది తప్పు అనిపిస్తే చేయకూడదు. తప్పు కాదు అంటే ముందుకెళ్ళిపోండి, దాన్ని భరించాల్సిన బాధ్యత కూడా మనదే. అంతే కదా. అంతేమ్మా. మీరు 25 సంవత్సరాల్లో ఎందుకని ఇంకా కార్పొరేటర్ పొజిషన్లోనే ఉన్నారు? దట్ ఈస్ మై ఓన్ చాయిస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు 2-3 సార్లు కూడా మా భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం, అమ్మ మీరు చేయండి అని. ఎందుకంటే 2009లో కూడా ఎక్కడో శ్రీనగర్ అక్కడ జూబ్లీ హిల్స్కి ఏదో కాంటెస్ట్ చేయండి, ఎమ్మెల్యేగా చేస్తే బాగుంటుంది అని కొంతమంది సజెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు కార్పొరేటర్గా కూడా సీట్ ఇస్తామన్నారు దీనికన్నా ముందు. అలాగా అవకాశాలు ఇచ్చారు. కానీ నేను బ్యాక్ ఎండ్ నుండి ఆర్గనైజేషన్ సర్వీస్ చేద్దాము అన్నట్టు నా ఆలోచన. మోస్ట్లీ అలా చేశాను. అప్పుడంటే చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి అలా అంటారు కదా, అలాగా ఇంట్లో కూడా చూసుకోవాలి కదా అని ఇంకా అది అవ్వాక ఇంకా పోయినసారి అయితే పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు చేస్తే బాగుంటుంది అని పార్టీ చెప్పడం మనం ముందుకెళ్ళాము. మన నరేంద్ర మోడీ గారి గురించి ఒక్క మాటల్లో చెప్పాలంటే మీరేం చెప్తారు? ఆయన మానవతావాదానికి ఒక మచ్చుతును కనుకోవచ్చు. ఎందుకంటే హీ నోస్ ద పల్స్ ఆఫ్ ద
హ్యూమన్ బీయింగ్. హీ రియాక్ట్స్ అకార్డింగ్ టు దట్. మనోళ్ళందరూ అంటారు ఏమనంటే, మోదీ గారు కరోనా వచ్చినప్పుడు తప్పట్లు కొట్టమన్నారేంటి అని కొంతమంది కమెంట్ చేశారు. అంటే ఒక వ్యక్తి మారల్ సపోర్ట్ ఆ టైంలో దాన్ని మనం డైవర్ట్ చేసుకుని అంతమంది ప్రజలకి ఆ ఫీలింగ్ తీసుకురావడం అన్నది అది మనసుకి తాకే విషయం. మానసిక పరిస్థితి ఎక్కడా కూడా ప్రజల్లో బాగుండాలి, వారు ఎక్కడా డౌన్ అవ్వకూడదు అని అలా చాలా కార్యక్రమాలు వారు తీసుకోవడం జరిగింది. అంటే మానవతా దృక్పథం ఉండడం అన్నది ఒక లీడర్కి నాట్ సో ఈజీ. ఆయన మన భారతదేశంలో సుభిక్షంగా భారతదేశం ఉండాలి అనుకునే వ్యక్తుల్లో వారు హీస్ సంథింగ్ మోర్ బియాండ్. మా మాటల్లో మేము చెప్పలేము. అందరూ అంటారు అదేమంటారు, అఖండ భారత్ అన్న పేరుకి ఆయన రేపు నిలబెట్టబోతున్నారు. ఇంకా ఆ యుగ పురుషుడు అని కూడా అనొచ్చు. ఎందుకంటే అమ్మా, ఎవరు 24 గంటల్లో 18 గంటలు పనిచేయడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే డైలీ ప్రాక్టీస్ ఈజ్ నాట్ సో ఈజీ. ఆయన ఒక్కరోజు కూడా 10 సంవత్సరాలమ్మా. ఇప్పుడు నేను ఎంత ఉన్నాను, చిన్న గల్లీలో ఉన్న కార్పొరేటర్ నేనేం చేస్తున్నాను, ఎన్ని గంటలు స్పెండ్ చేస్తున్నాను, అలసిపోతున్నానని నేను అంటుంటే, వారు ప్రధానమంత్రి గారు దేశము ప్రపంచం చుట్టేసి వచ్చాడు ఆయన 10 సంవత్సరాల్లో. ఈరోజు యుద్ధానికి, ఈరోజు మనకున్న బలానికి కారణం ఎంతోమంది అప్పుడు కామెంట్ చేశారు, ఏముందైనా ప్రతి దేశం ఒక్కో రోజు వెళ్ళిపోతున్నాడు, ఆయనకి పని పాట లేదా అని కూడా అనడం జరిగింది. అయినా సరే ఆయన నిబద్ధత, ఆయన పోలేదు. ఆయన నిబద్ధతగా నాకంటూ ఒక ఎజెండా మన దేశం కోసం ఉంది అనుకున్నారు, ఆయన వెళ్ళారు. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఆపరేషన్ సింధూర్ పెడతారని మోడీ గారు? అఫ్ కోర్స్ అమ్మా, అసలు 370 ఆర్టికల్ పెట్టడమే ఇట్ ఈస్ లైక్ అ మిరాకిల్. రామ మందిరం కట్టడమే ఇట్ ఈస్ అ మిరాకిల్. అంటే ఇది ఎజెండా ఈ రోజు లేదు. అదే చెప్తుంటమ్మా, భారతీయ జనతా పార్టీలో మీరు ఏ కార్యకర్త అన్నా తీసుకోండి, ఏ పెద్ద లీడర్ అన్నా కూడా ఆ సీటు మీద కూర్చుంటే ఆ సిద్ధాంతాన్ని వారు అమలుపరచడమే వారి డ్యూటీ. అది ప్రధానమంత్రి వాజ్పేయి గారు అవనియండి, అద్వానీ గారు అవనియండి, లేకపోతే ఈరోజు మన మోదీ గారు అవనియండి, యోగి గారు అవనియండి, వీరందరూ కూడా ఏంటంటే దే ఆర్ ప్రిన్సిపల్డ్ పర్సన్స్. ఎజెండా మర్చిపోరు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో అదేమంటారు, మన ఒక్క మహిళ నుదుటిన కుంకం తీస్తే ఎలా పరిణామం ఉంటుందో వారు మొత్తం ప్రపంచానికి చూపించారు. ఈరోజు ప్రపంచంలో ఉన్న నాయకులు, టర్కీ తీసుకోండమ్మా, అదే టర్కీకి వారికి కెలామిటీ వచ్చి వారికి ప్రాబ్లం వస్తే భారతదేశం నుంచి ఎంత సహాయం వెళ్ళింది. నేను ఇందాక అన్నాను, మానవతావాది, హ్యూమన్ గ్రౌండ్స్లో, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ప్రతి స్టేట్కి, ప్రతి కంట్రీకి ఆయన సపోర్ట్ చేశాడు. ఎవరన్నా సరే మానవులు అని చెప్పి అలా చేసిన ఈరోజు టర్కీ ఏదైతే ఉందో వారికి సపోర్ట్ చేయడం పాకిస్తాన్కి, ఇది అందరం కూడా, మనందరం కూడా, ప్రజలందరం కూడా, మన మోదీ గారు కూడా ఉండి వారికి ఉన్న టూరిజం కానీ వారికి ఉన్న దేశంలో ఏది ఉన్నా సరే మనందరం కూడా దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందమ్మా. మనం ఎట్లాగో ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని చంపిన 100కు పైగా వీర మహిళ గురించి మీరేమంటారు? ఒక మహిళ ఆదిశక్తి ఏదైతే ఖురేషీ గారు ఉన్నారో ఆవిడ మన ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ మొత్తం అంతా మానిటర్ చేయడం, ఆవిడ దానికి సూచి తయారు చేయడము, ఏదన్నా సరే అడ్మినిస్ట్రేషన్ అన్నది గ్రేట్ థింగ్ అమ్మా. అంటే ఒక మనిషి పని చేసేవాళ్ళు 2 పనులే చేయగలరు, కానీ దాని వ్యవస్థని నడిపించే వాళ్ళు 100 పనులు చేయించగలరు. ఆ కేపబిలిటీ ఒక మహిళకి, ఆ అవకాశం కూడా ప్రధానమంత్రి గారు ఆ మహిళలకు ఇవ్వడం అన్నది కూడా మేము మహిళలుగా మేము వారికి చాలా రుణపడి ఉంటాం మన ప్రధానమంత్రి గారికి. అంటే ఇప్పుడు మనం ఇండియా ఆర్మీ ఉంది. సో ఇండియా ఆర్మీ ఏం చేసిందంటే వాళ్ళ స్థావరాలు, ప్రభుత్వం ఒక ఆస్తులు మాత్రమే నాశనం చేసినాయి. ఎందుకని ఆ పాకిస్తాన్ వల్లగా సామాన్య ప్రజల మీద దాడి చేయలేదు? అదే కదమ్మా, దానికే చెప్తున్నాను, వారికి మనకి అదే డిఫరెన్స్.
వాళ్ళు లిటరల్గా ఏదైతే ఐఎస్ఐ ఉన్నారో, మిలిటెంట్స్ ఉన్నారో, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళకి మానవత్వం అన్నది ఉండదు. వాళ్ళ క్రూరత్వానికి పేరు పెట్టిన వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఏంటి? చాలామంది ఈ మధ్యన కామెంట్స్ వస్తున్నాయి, ఏమని, అయ్యో బాంబు మొత్తం పాకిస్తాన్ మీద వేసేలేపారా, ఎందుకు వేయలేదు, ఎందుకు ఆపేశారు అంటే, సామాన్య ప్రజలు అది ఏ దేశం వాళ్ళన్నా సరే బాధపడకూడదు, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు శిక్షించబడాలి అనే సిద్ధాంతంతో మోదీ గారు వెళ్తడం. అదే కాదు, మీకు ఏమవుతుందంటే వార్ అయినప్పుడు ఎప్పుడన్నా ఏ కంట్రీ కన్నా సరే వార్ అన్నది అసలు మన భారతదేశానికి ఎప్పుడు వార్ అన్నది లేదు. అవును, భారతదేశం ఈజ్ అ పీస్ కంట్రీ. మీరు కావాలంటే చరిత్ర చూసుకోండి, ఎప్పుడు భారతదేశం వార్కి వెళ్ళలేదు. ఆ రోజు బ్రిటిష్ వచ్చినప్పుడు కూడా వారిని ఆహ్వానించాం, అతిథుల కింద ఆహ్వానించాం కానీ తర్వాత వారు చేసిన దానికి మనం సత్యాగ్రహం చేసాం, అంతేగాని ఎవరిని మనం మారణ హోమం చేయలేదమ్మా. అంటే ఈ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఎందుకంటే అమిత్ షా గారు వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన హోమ్ మినిస్టర్ అయినప్పుడు చెప్పారు, 2014 or 16 మన హైదరాబాద్ వచ్చారు మిలిటరీ ఏరియాకి. ఆయన ఒకటే చెప్పారు, నెక్స్ట్ ఎజెండా భారతీయ జనతా పార్టీ ఈజ్ వీడింగ్ అవుట్ టెర్రరిజం. హీ క్లియర్లీ గేవ్ అ స్టేట్మెంట్ అమ్మా. అంటే లాంగ్ విజన్ అన్న దానికి నేను చెప్తున్నాను, బీజేపీ ఎప్పుడు కూడా షార్ట్ రేపేదో జరగబోతుంది, రేపు ఓట్లు వస్తాయో జనాలు ఉంటారో అని ఎప్పుడు ఆలోచించాను. దేశ భవిష్యత్తు కోసమే ఏ రోజన్నా భారతీయ జనతా పార్టీ విజన్ ఈజ్ అ ఫ్యూచరిస్టిక్ విజన్. వాజ్పేయి గారిని తీసుకోండి అమ్మా, మీకు రోడ్స్ విషయంలో మొత్తం ఏదైతే రోడ్స్ అయినాయో అది ఎవరి టైంలో అయినాయి? మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని సంవత్సరాలు పాలించిందిగా, ఎందుకు అన్ని రాష్ట్రాలకి రోడ్స్ లేవు, ఎందుకు అన్ని గ్రామాలకి రోడ్లు లేవు? మరి వాజ్పేయి గారు వచ్చినాడు అది మొదలుపెట్టారు. అసలు వాజ్పేయి గారు అదే కాదు, మొబైల్స్ అంటే టెక్నాలజీ విత్ culture. Yes. That's the difference between other parties and Bharatiya Janata Party. Yes. కల్చర్ని కాపాడుతూ భారతదేశం కల్చర్కి ఎక్కడ దెబ్బ తినకుండా టెక్నాలజీలో మనం ఎదుగుతూ, అందుకే ఈరోజు మీరు చూడండి, ఏ దేశం అన్నా సరే ఏదన్నా సరే భారతదేశంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ కోసం ఇండియన్స్ ఆర్ గుడ్, కాల్ దెమ్ అని అడుగుతారు. మీరు అమెరికాలో చూసుకోండి, టాప్ మోస్ట్లో ఉన్నది ఇండియన్స్. యూకేలో చూసుకోండి, టాప్ మోస్ట్ టెక్నాలజీస్లో ఉన్న సైంటిస్టులు అందరూ ఇండియన్స్. అంటే నేననేది ఏంటంటే అదే భారతదేశం ప్రతి మనిషిలో డిఎన్ఏ అంత గొప్పదమ్మా. అంటే ద క్లెవర్నెస్, ఆ భూమి గొప్పతనం, భారత భూమిలో పుట్టిన ప్రతి వ్యక్తి, ఈవెన్ మీరు కావాలంటే చిన్న అడుక్కునేవాడి దగ్గర నుంచి రిక్షావాడి దగ్గర నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర చూడండి, ప్రతి వారికి ఒక సంస్కారం ఉన్న జ్ఞానం ఉంటుంది. సంస్కారంతో కూడిన జ్ఞానము ఇంపార్టెంట్. అదే మనకి రేపొద్దున మన దేశ రక్షణకి మన భవిష్యత్తుకి ఇంపార్టెంట్. కాబట్టి అలాంటిదే భారతీయ జనతా పార్టీ అవన్నీ సిద్ధాంతాలని పాటిస్తుంది. కాబట్టి ఈరోజు మోదీ గారి చేతిలో, నరేంద్ర మోదీ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఇది ఒక శక్తి. ప్రజలను అందరినీ మమైక్యం చేసుకున్నారు. ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళని మమైక్యం చేసుకోవడం అన్నది నాకు తెలుసున్న భూతో భవిష్యత్తు మరి ఎవ్వరూ కూడా అలా చేయగలిగిన వాళ్ళు ఉన్నారని నేను అనుకోవట్లేదు. జరిగింది అలాగా. అది జరగడం అన్నది ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ ఇష్యూ. ఇది మన ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు కాషాయమయం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అది ప్రజల ఇష్టం, ఒక వ్యక్తి చెప్తే కాదు, అది ప్రజల అభిప్రాయం. అది ఆ అభిప్రాయమే ఈరోజు భారతీయ జనతా పార్టీ మన దేశ రక్షణ కోసం వారు ఎప్పుడూ కూడా దేశ ధర్మం ఇంపార్టెంట్. ఆ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి భారతదేశం భూమి మీద పుట్టిన వాళ్ళందరికీ ఉంది. ఏ వ్యక్తి అయితే ఈ భూమి మీద పుడతాడో, ఇదే భారతదేశంలో మన కల్చర్ని, మన దాన్ని గౌరవించలేని వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళన్నా మనకి ఇక్కడ ఉండే అర్హత లేదు, వాళ్ళు ఎవరైనా సరే. ఖచ్చితంగా అది వీ బిలీవ్ దట్, ఎవ్రీవన్ బిలీవ్స్ దట్. ఎందుకంటే ఇక్కడ పుట్టాం మేము, ఇక్కడ పెరిగాము అని పక్క దేశాలకి సపోర్ట్ చేసే వాళ్ళ గురించి వాళ్ళకి అసలు అర్హత లేదు. వాళ్ళు ఇక్కడ బాగాలేనప్పుడు వెళ్ళిపోమనండి, ఎందుకు ఇక్కడ ఉండి ఇక్కడ కమెంట్ చేయడం? మనం ఎందుకు మన కల్చర్ మార్చుకోవాలి? అవసరం లేదు. అది
అర్థం అవ్వాలి. ఎవరైతే ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత కూడా కొంతమంది విమర్శలు మొదలైనవి. నేనేమంటానంటే ఇంటలెక్చువల్స్ అందరూ కొంతమంది కొన్ని కమెంట్స్ చేస్తున్నారు. నేననేది ఏంటంటే అసలు మీరు ఏ ప్రామాణికంగా కమెంట్స్ చేస్తున్నారు? ఈ ప్రామాణిక ప్రకారం ఇది తప్పు చేశారు అని చూపించండి. అంతేగాని వేగ్గా ఏదో స్టేట్మెంట్స్ ఇచ్చేసి అలా చేసుంటే బాగుండు, ఇలా చేసుంటే బాగుండు, ఎందుకు మానేశారు? మన దేశ భవిష్యత్తు కోసం అందరూ కూర్చుని ఇది తప్పు అని వేలు పెట్టి చూపించమనండి. ఎవరన్నా సరే, ఏ అపోజిషన్ వాళ్ళన్నా ఇది తప్పు చేశారు అని చూపించలేక ఉన్నాయి లేని మాట్లాడడం అన్నది అది వాళ్ళ విజ్ఞతకే మేము వదిలేస్తాం. ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఈ దేశ రక్షణ కోసం మన నరేంద్ర మోదీ గారు లాంటి నాయకుడిని మాకు అందరికీ ప్రపంచానికి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంకోటి ఉందమ్మా ఇందులో, దేశ విదేశాల వాళ్ళకి కొంత ఈర్ష్య ఉంటుంది. ఎందుకుండదు? ఎవ్రీ కంట్రీ వాంట్స్ దే కంట్రీ టు గ్రో. బట్ ఇండైరెక్ట్లీ ఈవెన్ దే ఫీల్, ఓ ఇండియాకి రెప్యుటేషన్ వచ్చేస్తుంది, ఇండియా లీడర్స్ పెరిగిపోతున్నారు, ఇండియాకి ఎకనామికల్గా పెరిగిపోతుందని వేరే కంట్రీ అనుకోదా? అనుకుంటారు. మన ఎదురుగుండా అనరు. ఇప్పుడు ట్రంప్ గారు కూడా కొన్ని మాట్లాడుతున్నారు. ఎందుకు? వాళ్ళ ఉండలే ఆ నేమ్ అండ్ ఫేమ్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా దే ఆర్ ఫీలింగ్. రేపు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వరకు ఏమనేవారు? పాశ్చాత్యక దేశాలే గొప్పవి అని చెప్పుకునేవారు. ఇండియా ఈజ్ అ పూర్ కంట్రీ అనేవారు, డెవలపింగ్ కంట్రీ అనేవారు. నౌ ఇండియా ఈజ్ డెవలప్డ్, బట్ దే డిడ్ంట్ గివ్ దట్ స్టేట్మెంట్ ఎనీవేర్. వై దే ఆర్ నాట్ గివింగ్? వై ద ఇంటలెక్చువల్ పీపుల్స్ ఆర్ నాట్ గివింగ్ దట్ స్టేట్మెంట్? ఇంకొకటి క్లియర్గా చెప్తున్నానమ్మా, అమెరికా దేశం 80% దగ్గర నాకు తెలుసున్న నాలెడ్జ్, ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ యూ కెన్ కరెక్ట్ మీ, 80% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ అమెరికా ఈజ్ ఫెడ్ బై ద గవర్నమెంట్, 20% ఈజ్ సస్టైన్డ్ బై దెమ్సెల్స్. But India is a country where 80% every human being is self-sustained. 20% మన గవర్నమెంట్ పోషిస్తుంది. ఓకే, అంటే ఏది గొప్ప కంట్రీ అమ్మా? ఇండియా. అంటే మనకి ఇప్పుడు ఉన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాయండి, ఎవరో అదే కుహానా మేధావులు ఎవరియండి, వీళ్ళు మన కంట్రీని అలా చూపించడం జరిగిందే తప్పితే వీఆర్ నాట్ దట్. ఐ బిలీవ్ దట్, ఫర్మ్లీ ఐ బిలీవ్ దట్. ఎస్, India is then also good, today also good, tomorrow also is good on every aspect. Yes, definitely. I believe. ఎందుకంటే అమ్మా నేను అదే చెప్తున్నా, గవర్నమెంట్ మీరు నమ్మరు, అమెరికా అప్పుల్లో ఉంది. అంత పాశ్చాత్యక దేశం, చాలా గొప్ప దేశం కదా, మరి వారికి ఎందుకని అమ్మ అప్పులు? అసలు వాళ్ళకు ఉన్న మినరల్స్ ఏంటి చెప్పండి, మనకి లేని ఏంటి, వాళ్ళకు ఉన్న పెద్ద ఆస్తులు ఏంటో చెప్పండి. వాళ్ళు ఇదే ఏదైతే వెపన్స్ ఉంటాయో అమ్మా, ఈ పాశ్చాత్య దేశాలు వాళ్ళు అమ్మే ఏంటనుకున్నావు, వాళ్ళ పెద్ద వ్యాపారం ఏంటి అంటే వెపన్స్. ఓకే, సో ఇలా వార్స్ అవుతూ ఉంటాయి. మన ఎందుకంటే డిఫెన్స్ అంటే ఏంటి, ప్రతి కంట్రీ వార్ అవ్వకపోయినా వాళ్ళు కొని సేఫర్ సైడ్ పెట్టుకుంటారు. ఓకే, అలాగే భారతదేశానికి ఇప్పుడు రేపు పొద్దున్న పాకిస్తాన్ లేదు, ఏమీ లేదు అనుకుందాం, పాకిస్తాన్కి మాకు యుద్ధం జరగట్లేదు అనుకుందాం, లేకపోతే ఇంకో కంట్రీ ఏంటి మన ఇంగ్లాండ్లో వాళ్ళ యుద్ధాలు జరుగుతున్నాయి, అవన్నీ జరిగినప్పుడు కూడా ఎవ్రీ వన్ వాంట్స్ వెపన్స్. ఫ్రమ్ వేర్ దే ఆర్ బయింగ్ ద వెపన్స్? మీరు చెప్పినట్టు రష్యా, అమెరికా నుంచి వెపన్స్ కొంటే వాళ్ళకి వ్యాపారం, ఎందుకంటే పెద్ద కంట్రీ కదా. అవును, ఇప్పుడు రేపు యుద్ధాలు లేకపోతే ఎవరు కొంటారు? ఎవరు కొనరు. అందుకే అది ఇండైరెక్ట్గా చెప్పరు, కానీ అందరికీ తెలుసు ఆ విషయం. పెద్ద వ్యాపారం జరిగేది పాశ్చాత్య అమెరికా కూడా ఆ వెపన్స్ అమ్ముకునే అన్ని దేశాలకి. లేకపోతే యుఎన్ఓ అక్కడ ఉన్నది, వారు ఎందుకు చేయట్లేదమ్మా? వారు ఎందుకు పీస్ చేయట్లేదు? వేరే జరగట్లేదా? యుద్ధాలు అవుతున్నాయి కదా, ఎందుకు ఆపట్లేదు? చూస్తున్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఓవరాల్గా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసేవారు, సిచ్యువేషన్ క్రియేట్ చేశాక దాన్ని చూసి మేము దాన్ని రాజీ చేస్తున్నామని చెప్పుకుంటారు. ఓకే, దట్స్ లైక్ ఐ ఫీల్ పర్సనల్లీ. మనకి భారతదేశం పాకిస్తాన్కి యుద్ధం జరిగింది.
సో యుద్ధం కూడా ఆగిపోయింది. బట్ పాకిస్తాన్ వాళ్ళ మీడియాతో ఏమంటున్నారంటే మేమే గెలిచాము. అసలు దీని మీద ఏమంటారు? అంటే ప్రతిదీ ప్రూఫ్తో సహా ఉందమ్మా, ప్రతిదీ ప్రూఫ్తో సహా ఉంది. అయినా ఎవరికో ఏ దేశాల కోసమో లేకపోతే పాకిస్తాన్ వాళ్ళ కోసమో మనం సంజయ్షి చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశంలో మనం ఏం వార్ చేసాము, మనం ఒక ఏంటంటారు మనకి ధర్మంలో ఉంటుంది ఏంటంటే 100 మంది దొంగోళ్ళు పారిపోయినా పర్వాలేదు కానీ ఒక మంచి వాళ్ళు ఏమంటారు శిక్షించబడకూడదు అంటారు. అలాగే అదే సిద్ధాంతంతో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ లోపల ఆ కంట్రీ లోపల ఉండే అలహాబాద్ లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న దగ్గర వెళ్ళి మన టెక్నాలజీ అక్కడికి వెళ్ళి బాంబు పేల్చడం జరిగింది. ఏంటి వేరే చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్ని కూడా డ్యామేజ్ చేయకుండా. అంటే మనకుందా సంస్కారం, వారికి ఉందా? ఎవరైతే తప్పు చేశారో వారు శిక్షించబడాలి, సామాన్యులు శిక్షించబడకూడదు అన్న సిద్ధాంతం అదే మానవతావాదం. దాంతోనే వారు చేస్తున్నారు చెప్తే చేతకాకో లేకపోతే వీరన్న మాటలకి మనం రెచ్చిపోయి చేయాల్సిన అవసరం ప్రధానమంత్రి గారు మోదీ గారికి మన భారతదేశం మిలిటరీకి లేదు. దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీ వేర్ దే షుడ్ సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ. దే నో వెరీ వెల్, దే ఆర్ డూయింగ్ ద బెస్ట్. అది ఖచ్చితంగా అన్ని దేశాలకి తెలుసు ఆ విషయం. కానీ చెప్పితే వారి దేశం కన్నా మన దేశం గొప్పదవుతుందేమో అని సైలెంట్గా అలా చూస్తున్నారు, సినిమా చూస్తున్నారు, ఇటు ఉండాలా అటు ఉండాలా అని. లేకపోతే చైనాతో ఎందుకు టైఅప్ అయింది ఇప్పుడు అమెరికా? ఇప్పుడేం ఎమర్జెన్సీ వచ్చింది? అదే కదా అర్థం కాదు ఎవరికి. దట్స్ వాట్ అమ్మా, ఎవ్రీ ఆన్సర్స్ విల్ కమ్ అండ్ భారతదేశం ఈజ్ అ వెరీ బిగ్ బిజినెస్ ఫర్ ఎవ్రీ కంట్రీ. ఇంకోటి ఏంటంటమ్మా, భారతదేశం విషయంలో మన పాపులేషన్తోనే ఈ దేశాలన్నీ వ్యాపారాలు చేసుకుంటున్నాయి. ఇండియా నుంచి వెళ్ళే కరెన్సీ ఎంత ఉంటుందో తెలుసమ్మా ప్రతి వ్యాపారానికి? మరి మన అవుట్ ఆఫ్ ఇండియా వెళ్తుంది కాబట్టి మోదీ గారు ఈరోజు మేక్ ఇన్ ఇండియా అన్న కాన్సెప్ట్ ఎప్పుడు పెట్టారు? 2014లోనే పెట్టారు. అంటే ఎంత లాంగ్ విజన్ ఉంది ఆయనకి తెలుసు. ఏ వస్తువులు అయితే మనం విమానాలు అది యుద్ధం కూడా మనం అబ్దుల్ కలాం గారు చేసింది ఆ మిషన్ ఏదైతే ఉందో అది ఈరోజు ఎంత వాళ్ళ టెక్నాలజీ కన్నా మంది ఫార్వర్డ్ లేదా? జస్ట్ ఏంటంటే అమ్మా కుహానావాదులు, చాలా మేధావులు అని చెప్పే కుహానావాదులు ఉంటారమ్మా, వారు దాన్ని డిగ్రేడ్ చేస్తూ చేస్తూ మెంటల్గా అదేమంటారు బ్రెయిన్ వాష్ అంటారు కదా, అలా చేయడం వల్ల ప్రజల్లో కొన్ని అభిప్రాయాలు పడి ఈ ప్రశ్నలు మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తున్నాయి. లేకపోతే ప్రశ్న ఎందుకు వస్తుందమ్మా? అలా లేని దానికి మీరు ఒక ప్రశ్న ఎక్కడి నుంచి లేచింది? ఇప్పుడు అలా చెప్పిన వాళ్ళు ఇలా చెప్పారు కదా, ఏదో ఉండుంటుందేమో అన్న అభిప్రాయంతో నువ్వు ఆ ప్రశ్న అడుగుతున్నావు. అసలు మన భారతదేశంలో ఏదైతే ఆర్మ్స్ ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు ఉన్నప్పుడు కొన్ని ఆర్మ్స్ తీసుకుంటుంటే దాని గురించి మన రాహుల్ గాంధీ గారు అది చాలా టాపిక్స్ అన్నారు. ఎవరు బాంబులు పేలలేదమ్మా, మనయా వాళ్ళయా? వాళ్ళయే. అయిపోయా మరి తెచ్చుకున్నారు. సో వీఆర్ ద బెస్ట్ బై టచ్ వుడ్, గాడ్స్ గ్రేస్. భారతదేశం రేపు 2047 ఏదైతే మోదీ గారి విజన్ ఉందో ఆ విజన్ ప్రతి భారత పౌరుడు కూడా వారు కూడా ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా భారత పౌరులు మన మోదీ గారు దాన్ని నెరవేర్చబోతున్నారు. వీ విల్ బి ఇన్ ద టాప్. అఖండ భారత్ అన్నదానికి ఇవన్నీ కూడా రూట్ మ్యాప్స్ జరుగుతున్నాయి. ఇట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే వేరే వేరే కంట్రీస్లో కూడా అందరూ ఒప్పుకోవడం జరుగుతుంది. కొంతమంది మమ్మల్ని విలీనం చేసుకోండి అనడం కూడా జరుగుతుంది. అంటే ఎందుకంటే భారతదేశం సురక్షితమైన దేశం. సో దానికి మనకు అక్కడ బాగుంటుంది. మనం అక్కడ బ్రతికితే మన జీవన శైలి బాగుంటుంది, సంతోషంగా ఉంటామని ప్రతి మానవత్వం ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమైందమ్మా. కుహానావాదులు వాళ్ళకి టైంపాస్ అవ్వక వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి దేశాన్ని డిగ్రేడ్ చేస్తున్నారు. అది కూడా చాలా తప్పు. వారు కూడా ఒక టైం వస్తుంది ఒప్పుకోవాల్సిన టైం, ఆ టైం ఇప్పుడు రాబోతుంది. పాకిస్తాన్కి దయతలిచి వాటర్ అనేది వదులుతారంటారా? దయతలిచి అన్నది కాదమ్మా, అక్కడ కారణం ఏంటి అన్నది మనం ఆలోచించాలి. ఎందుకంటే పీస్తో యుద్ధం చేయడం వేరు, హామ్ చేసి యుద్ధం చేయడం వేరు. ఇది పీస్తో చేసే యుద్ధాలు. భారతదేశం పీస్
రూట్ తీసుకుంది. దానికి వాళ్ళ సమాధానం చెప్పాలి. మనం ఎందుకు ఆపామో వారికి ఎందుకు మనం ఇవ్వాలి అన్నది వారికి సమాధానం చెప్పాలి. అయినా వాటర్ ఆపినా కూడా వాళ్ళు ఏమాత్రం మీరు వాటర్ టైం ఉందమ్మా, టైం విల్ గివ్ ఆన్సర్స్. ఏముంది, ఎన్నాళ్ళు అయింది అసలు? అలా కాదు, వారం రోజులకే మొత్తం అంతా అల్లకల్లోలం అయిపోయింది. రేపు రానున్న రోజుల్లో ఇది వెరీ షార్ట్ టైం కదా. ఇట్స్ నాట్ ఈజీ. అప్పు ఇచ్చారు మళ్ళీ అమెరికా వాళ్ళకి. ఆ అప్పు ఇచ్చిన డబ్బులు అయిపోయే వరకు ఎగురుతారు. అప్పుడు డబ్బులు అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో స్టోరీ అవుతుంది. అక్కడ ఉన్న సామాన్యులు అడుక్కుని తింటున్నారు కదా, అది మనకు కనిపిస్తుంది కదా. వాళ్ళు ఏంటి మా బతుకు రేపు పొద్దున్న ఎలా బ్రతకాలరా దేవుడా అంటున్నారు కదా. ఇంకా అది చాలరా. దట్ ఈస్ అ లైవ్ ఎగ్జాంపుల్. ఇట్స్ నాట్ ఏ రాజ్యార్కం అన్నా సరే, ఏ లీడర్ అన్నా సరే మన దేశం కోసం చేయాలి. ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిపోవడం ఏంటమ్మా యుద్ధం అవుతుంటే? మన ప్రైమ్ మినిస్టర్ గారు మిలిటరీ వాళ్ళ దగ్గరికి అక్కడ ఏదన్నా బాంబు పడవచ్చు, అయినా ఆయన ధైర్యం చేసి వెళ్ళలేదా? మరి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని లోపల పెట్టేశారుగా, బయటకు వెళ్ళిపోయాడుగా ఆయన, ఎన్ని కంట్రీకి వెళ్ళిపోయాడు. మరి అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ ప్రజల్ని వద్దు, వాళ్ళు చచ్చినా పర్వాలేదు, నేనైతే సేఫ్గా ఉండాలని. అది కరెక్ట్ కాదు. కాబట్టి అదే దానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అవర్ కంట్రీ అండ్ అదర్ కంట్రీస్ ఈస్ దట్. దీన్ని బట్టి అర్థమవుతుంది మన ఇండియా ఎంత గొప్పదో అనేది. సరే, మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలతో అడుగైతే పెట్టింది. సో ఈ 6 హామీలు ఏమైనా పాటించారా, ఏమైనా చేశారా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం? తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటే అమ్మా, గత 10 సంవత్సరాలు ఒక స్టోరీ నడిచింది. వారు మొత్తం ఏమంటారు, మేము దేశం కాదు ప్రపంచంలో గొప్ప, ప్రతి ప్రాజెక్టు గొప్పది అని చెప్తూ వారు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. కరప్షన్ అంటే ఏంటో ప్రపంచానికి చూపించే అంత కరప్షన్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే వాళ్ళు ఏమంటారు, దళిత బంధు ఇంత ఇచ్చారా, మేము ఇంత ఇస్తాము, లేకపోతే వాట్ యూ కాల్ దట్ పెన్షన్ ఇంత ఇస్తాము, యువమోర్చాకి మేము మీరు 2000 అన్నారు ప్రామిస్, మేము 4000 ఇస్తాము నిరుద్యోగికి అని ఎన్నో చెప్పారు కదమ్మా. ఏ వాగ్దానంలో కూడా వైట్ పేపర్ మీద చూపించమనండి, డైరెక్ట్గా చెప్పేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మా దగ్గర పరిస్థితి లేదు, డబ్బులు లేవు అని అసలు ఏ ముఖ్యమంత్రి అన్నా అలా చెప్తారా? అంటే రాష్ట్రంలో ఖజానాలో డబ్బులు ఏమైనాయి అంటే మరి ముందున్న ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రశ్నించాలి కదా, ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇప్పుడు ట్యాక్సెస్ కడుతున్నారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు మేము జీహెచ్ఎంసీలో ఉండి ప్రతి కార్పొరేటర్, అది ఏ పార్టీ కార్పొరేటర్ అన్నా అవనియండి, వారు లోకల్గా చేసే డెవలప్మెంట్ చేయడానికి ఫండ్ లేదని కాంట్రాక్టర్ రాడు, కాంట్రాక్టర్ టెండర్ వేయడు. ఇదంతా ప్రాసెస్ ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది. గుంత ఉంటే 1000 రూపాయలు ఇస్తానని చెప్పాడు ఆయన కేటీఆర్ గారు. కేసీఆర్ గారు డల్లాస్ నగరం చేసేస్తానన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఇంకో కళ చూపించారు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో ఉందో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫెయిలియర్. విలేజెస్లో కూడా, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పాలించింది కదమ్మా కాంగ్రెస్ పార్టీ, తక్కువ చేయలే, ఎన్నో సంవత్సరాలు పాలించింది. అది కరప్షన్ అయినా సరే చేస్తూ 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 వెళ్ళారు, కరప్షన్తో అయినా. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారే చెప్పారు, 1 రూపాయి కిందకు పంపిస్తే 90 పైసలు అయిపోయాయి, 10 పైసలు గ్రౌండ్లోకి వెళ్తే గొప్పే అని చెప్పాడు ఆయన. వాళ్ళ లీడరే. అలాగా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేసిన కరప్షను, ఇంతో అంత ఓట్ బ్యాంక్ అంటే ప్రజలకు ఒక్కొక్క నమ్మకం ఉంటుంది, ఆ పార్టీ మీద ఒక ప్రేమ ఉంటుంది, కొంతమందికి అభిమానం ఉంటుంది. అలాంటి ఓట్ బ్యాంక్ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో లేదు. మీరు కావాలితే ప్రతి గ్రామంలోకి వెళ్ళండి. నాకు తెలిసినంత వరకు అంటే ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో మేము అబ్జర్వ్ చేసింది, ఎవరు ఏ పార్టీకి ఆ పార్టీ ఒక ఓట్ బ్యాంక్ ఉంటుందమ్మా. కాంగ్రెస్కి ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది, బీజేపీకి ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది, అలాగే టీడీపీకి ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఎవ్రీ పార్టీ హ్యాస్ హిజ్ ఓన్ సింపథైజర్స్. విచిత్రం ఏంటంటే ఈ రోజు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి అలాంటి సింపథైజర్స్ ఎప్పుడే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు కూడా మాకొద్దు అని గ్రామాల్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదన్నా సరే గ్రామాల నుంచి సిటీస్కి వస్తుందమ్మా. అది ఈ రోజు అది ఎలా అంత యాంటీ రావడం అన్నది విచిత్రం. ఎందుకంటే ఎందుకు విచిత్రం అంటే వాళ్ళు చేసిన పనులు వాళ్ళకి యాంటీ రావడానికి కారణం. సో వారు ఈ రోజు కూడా ఇంకా అలాగే మాట్లాడుతున్నారు. సో ప్రజలే దానికి సమాధానం చెప్తారు. కాంగ్రెస్లో అంతమంది అధికారులు ఉండగా ఎందుకని రేవంత్ రెడ్డినే నుంచోబెట్టారు? అది వాళ్ళ పార్టీ ఆలోచనమ్మా.
అది వాళ్ళ పార్టీ ఎందుకు నిలబెట్టారు అన్నది వారు సమాధానం చెప్పాలి. ఏ లీడర్ అన్నా ఒక పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది. వాళ్ళందరూ కుటుంబ పార్టీలు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అది కాదు. ఏ వ్యక్తి ఎప్పుడు సీఎం అవుతాడు, ఎప్పుడు పిఎం అవుతాడు, ఏ కార్యకర్త ఎప్పుడు కార్పొరేటర్ అవుతుంది అన్నది మాకే తెలీదు, లీడర్కే తెలీదు, అపోజిషన్ వాళ్ళకి తెలీదు. దాట్ ఈస్ బీజేపీ. అక్కడ ఏముందమ్మా, రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, లేకపోతే రాహుల్ గాంధీ గారు చెప్పిన వాళ్ళే లీడర్, లేకపోతే నో లీడర్స్. అది కుటుంబ పార్టీలు. కుటుంబ పార్టీల గురించి అసలు అనుకోవడం ఇంకా అయిపోయింది. ఆ జనరేషన్ ఈజ్ గాన్. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు కళాఖండిగా చెప్పేశారు రేవంత్ రెడ్డి, నన్ను కోసి చంపినా కూడా డబ్బులు అనేది రాదు. మరి రానప్పుడు హామీలు ఎందుకని ఇచ్చారు? అదే కదమ్మా, ఆయన ఆల్రెడీ ఒకప్పుడు ఎంపీ చేశారు, అన్నీ చేశారు కదా. ఒక అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వ్యక్తికి నువ్వు పార్టీలో లీడర్షిప్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు మన రాష్ట్ర పరిస్థితి తెలిసి కూడా నువ్వు ఎందుకు తప్పుడు హామీలు ఇచ్చారు అంటే ఏంటి? ఏ హామీ ఇచ్చినా ప్రజలు నమ్మేస్తారు అనుకున్నారు, నమ్మారు, కరెక్ట్. కానీ ఎందుకు నమ్మారు? నువ్వు ఒక ఎంపీగా ఉన్నావు, ఒక అంటే పదవుల్లో ఉండి రాజ్యాంగబద్ధమైన అడ్మినిస్ట్రేషన్ తెలుసు రేవంత్ రెడ్డి గారికి అనుకుని నమ్మి ఆయన చెప్పిన నిజం అనుకున్నారు. ఎందుకంటే ఖజానాలో ఏముందో ఏం లేదు రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదమ్మా. ఎప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు కూడా చెప్పారు, ఇన్ని డబ్బులు పోయినాయి, ఇంత కరప్షన్ అయిపోయింది, ఈ డిపార్ట్మెంట్లో ఏమీ లేవు, తినేశారు, అవన్నీ చెప్పారు కదా. మరి అవన్నీ తెలిసి ఇచ్చారంటే ఏంటి? ప్రజలుని చిన్న చూపు చూసి ఎలా చెప్పినా నా మాట వింటారు అన్నారు. తెలుసో తెలియకో ప్రజలు ఫోన్లే చూద్దాం, ఒక అవకాశం ఇద్దాము, ఆయనకు తెలిసేమో, ఆయన ఇస్తారేమో అన్న నమ్మకంతో ఆయనకు ఓటేసి గెలిపించారు. ఆ ఓటేసి గెలిపించినందుకు ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో పెన్షన్స్ రావు, రోడ్డులు లేవు, మంచినీళ్ళు రావట్లేదు. ఏంటి ఇప్పుడేమో కరెంటు బిల్లు అంటున్నారు, మళ్ళీ కరెంటు బిల్లు కడతారా సస్తారా అంటున్నారు, నీళ్ల బిల్లు కడతారా లేదా సస్తారా అంటున్నారు. మరి ఎందుకు ఇచ్చారు? అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ, బస్సు మహిళలు బస్సు ఫ్రీ అన్నారు. ఎవరు పెట్టమన్నారమ్మా ఆయన్ని? అందరూ కొట్టుకోవడానికా? వాళ్ళలో ఉన్న ఐక్యతను పాడు చేయడమా? ఇవన్నీ కూడా ఖచ్చితంగా వారికి సమాధానం వేస్తారు. ఏది ఏమైనా ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం నిలబడిన వాళ్ళనే. ఎందుకంటే ఆ రోజులు పోయినాయమ్మా, వీళ్ళు తప్పులు చేస్తే ఒప్పుకునే రోజులు పోయినాయి. రేపు ధర్మమే గెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ వంక ప్రజలందరూ చూడడానికి 2-3 కారణాలు ఏంటంటే, వీరు 30 ఏళ్ళ ముందు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని, యూనిఫామ్ సివిల్ కోడ్, ఎనీథింగ్ అన్నీ కంప్లీట్ చేస్తారన్న నమ్మకం ఈ రోజుల్లో ప్రజలకు వచ్చింది. ఈ యుద్ధం కూడా ఎంత బాగా చేశారు అంటే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా. ఎందుకంటే అమ్మా, కంట్రీస్ వార్ వచ్చినప్పుడు ఎకనామికల్గా కూడా పడిపోతాం. డెఫినెట్లీ అది కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మన దేశంలో ఫైనాన్షియల్ డ్రౌట్ రాకూడదు, జాగ్రత్తగా చేయాలి అని చేయడం కూడా చిన్న విషయం కాదు. ఇవన్నీ కూడా వారు దృష్టిలో పెట్టుకుని ప్రతి డెసిషన్లోని మన ప్రజల బాగు కోరాలి, ప్రజలు బాగుండేటట్టు ఎలా బాగుంటుంది అన్న డెసిషన్స్ మీదే ఉన్నారు తప్పితే ఏదో కుటుంబం చెప్పిన డెసిషన్స్ కుటుంబ పార్టీలాగా చేయరు. సో ప్రధానమంత్రి గారికి మన అందరం కూడా నిజంగా కూడా వారు చేసిన దానికి అందరం కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ భారత భూమి మీద మనం సేఫ్గా ఉండడం, మన భారతదేశంలో మనం సేఫ్గా ఉండాలి అంటే వారు ఇచ్చిన ఏదైతే ఉగ్రవాదం నిర్మూలించడమే కాదు, వేరే ఏదైతే మతము అది ఇది అనేవారు కదమ్మా, ఇప్పుడు ఏమైంది? అది ఏంటి అంటే దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఐక్యత అవ్వడం జరిగింది. అందరినీ కలుపుకుని వారు మాట్లాడి ముందుకెళ్తున్నారు. మన దేశం 2047లో వారి విజన్ అందరి సహాయంతో ఖచ్చితంగా అది నెరవేరబోతుంది. ఇప్పటికిప్పుడు మనకి ఎలక్షన్స్ పెడితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు? ప్రజల అభిప్రాయం అయితే ఆల్రెడీ టీఆర్ఎస్ గురించి చూసేశారమ్మా. వారికి అర్థమైంది, వాళ్ళ బెదిరించి అదిరించి కరప్షను, వాళ్ళు చేయలేని పనులంటూ ఏమీ లేవు కాబట్టి అది వద్దు అని ఒక నమస్కారం పెట్టారు. ఏదో ఆశపడ్డారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఏమన్నా చేస్తుందేమో, మళ్ళీ తిరిగి వచ్చింది కాబట్టి కొత్త ఏమన్నా మాకు చేస్తారని వాళ్ళు 6 పథకాలే అవని 10 పథకాలే అవని అవన్నీ నమ్మి
వారికి వేసింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోవడం ప్రభుత్వం చేసింది. కాబట్టి అందరూ కూడా ఈరోజు ప్రస్తుత పరిస్థితిలో ఏ ఎలక్షన్స్ పెట్టినా భారతీయ జనతా పార్టీ కార్యకర్త వంక అయితే ప్రతి సామాన్యుడు, ప్రతి ఓటర్ కూడా మమ్మల్ని అడుగుతున్నాడు, మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాడు. అమ్మా అంటే ఆ నాయకుడు ఒక్క తప్పు చేస్తే మా మీద పడుతుందమ్మా. అసలు ఒక తప్పు చూపించకుండా ఆ నాయకుడు ఉన్నాడంటే అది మా అదృష్టం. మేము సమాధానం ఇలా గ్రౌండ్లోకి వెళ్తే వాళ్ళు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో మీరే ఉంటారమ్మా అని చెప్తున్నారు. అది ప్రజల నిర్ణయం. ఖచ్చితంగా ప్రజల నిర్ణయించుకుంటే కొండలు ఏమంటారు అలాగా మట్ట శిల్పాలు అయిపోతాయి, ఏదన్నా అవుతాయి. ప్రజల నిర్ణయమే గొప్పది. కాబట్టి ఖచ్చితంగా వారు భారతీయ జనతా పార్టీ వంక చూస్తున్నారు. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, వారికి సేవ చేసి ముందుకెళ్తుంటే ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారమ్మా. అసలు మూసీని సుందరకరంగా తీర్చిదిద్ది మీకు చూపిస్తా అన్నారు, అది ఎంతవరకు వచ్చింది? అదే అమ్మా, ఆయన డల్లాస్ చెప్పారు, ఈయన మూసీ చెప్పారు. డిఫరెన్స్ ఏముంది? రెండు చెప్పారంతే, చెయ్యరు అంతే. చెయ్యరు అన్నది ప్రూవ్డ్. ఏదో మేము ప్రతిపక్షంగా విమర్శించట్లేదు, అక్కడ ఏమీ కనిపించట్లేదు. పోనీ ఏమన్నా ఇప్పుడు ఒకటి ఉంటుంది, ఒక సామెత, ఒక జాబ్ హోల్డరు ఒక చిన్న గొయ్యి తవ్వుతాడనమాట. గొయ్యి తవ్వాను అని రాసుకుంటాడు పేపర్ మీద. తవ్వాక కొంచెంసేపు అయ్యాక అది కప్పెట్టేసాము అంటారు. అబ్బాయి కాదు, పక్కనే ఇంకో గొయ్యి తీసాము అని రాస్తారు. దీని ఖర్చు ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10, ఆ 30 రూపాయలు అయిపోయినాయి అంటారు. ఇప్పుడు మన ప్రభుత్వాల్లో జరిగేది అదే. ఎక్కడా కూడా ప్రాక్టికల్గా ఆన్ గ్రౌండ్ ఏ పని జరగట్లేదు. దట్ ఈస్ క్లియర్, దట్ ఈస్ ప్రూవెన్. వాళ్ళు ఒప్పుకోపోయినా నిజాలే ఉంటాయి తప్పితే అబద్ధాలు ఉండవు. మనకి పేదలకు ఇచ్చే ఇల్లులు మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కట్టి ఉంచారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ జెండా రంగులు వేసుకొని పేదలకు ఇవ్వడం, అసలు దీని మీద ఏమంటారు? అసలు ఇచ్చారేంటమ్మా? ఎన్ని ఇచ్చారు? ఇంకా ఇవ్వాలంటే రంగులు వేస్తున్నారు. అవును, రంగులు వేస్తారమ్మా. ఈ లోపల ఎలక్షన్స్ వచ్చేస్తాయి. అయ్యయ్యో మేము ఇద్దాం అనుకున్నాము అంటారు. వారు కూడా అదే చెప్పారుగా, డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తున్నా మొత్తం. అసలు పేదవాళ్ళు లేకుండా, ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు తెలంగాణలో అన్నారుగా కేసీఆర్ గారు. ఇప్పుడు ఈయన ఏమంటాడని, ఆయన కట్టిన ఇల్లు ఇది కాదు, ఇది ఇంకో రంగు అని చెప్పి ఆయన చూపిస్తున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే నథింగ్ ఈజ్ సాల్వ్డ్. ప్రజలకి వారికి అనుకూలంగా సొల్యూషన్స్ ఇవ్వరు ఈ ప్రభుత్వాలు. సొల్యూషన్ ఖచ్చితంగా మోదీ గారు ఏది చెప్పారో, మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఫండ్ తెచ్చారో కిషన్ రెడ్డి గారు తెలుసు. ఇవన్నీ కూడా మేము పేపర్ మీద చూపిస్తున్నాం. మేము ఏది కూడా వీరిలాగా పథకాలు మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని చెప్పేసి ఫ్రీ అని చెప్పేసి మేము చేయలా. ప్రతిదీ కూడా పేపర్లో ఇదిగో మేము ఇంత తెలంగాణ రాష్ట్రానికి ఎయిమ్స్ తెచ్చాం, తెలంగాణ రాష్ట్రానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కడుతున్నాం, తెలంగాణ రాష్ట్రం వరంగల్ది మన గుడిని డెవలప్ చేయడం, అంటే ఆర్కియాలజీ అంటే ఎనీథింగ్ వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ ఆన్ పేపర్. 2.5 గంటల ప్రజెంటేషన్ కిషన్ రెడ్డి గారు స్వయంగా వారి నుంచి నేను తెలంగాణ రాష్ట్రానికి ఏమేమి తెచ్చామో, బీజేపీ నుంచే కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేం చేశామో అన్నది ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్ మేము పేపర్లో పెట్టాము, ఓపెన్గా చెప్తున్నాం. దాన్ని ఛాలెంజ్ చేయమనండి. మరి అలాగా ఎప్పుడన్నా కేసీఆర్ గారు కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ చూపించారా? మరి చూపించలేనప్పుడు ఇంకా మాకు దానికి సమాధానం ఏముందమ్మా? మీ ప్రభుత్వంలో అసలు ప్రజలకి మీరు ఏం మంచి చేశారు? ఇవన్నీ ఏంటమ్మా ప్రజల కోసం కాకపోతే? అంటే ఏదైనా ఫ్రీ వైద్యం, ఫ్రీ విద్య అనేది ఏ ప్రభుత్వమైనా అందిస్తుంది. అంటే ఎప్పుడు కూడా ఏంటమ్మా ఫ్రీ వైద్యం, ఫ్రీ విద్య కాదమ్మా. ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ని, పాలసీ మేకింగ్లో మనకి ఏదైతే పార్లమెంట్ ఉంటుందో, అసెంబ్లీ ఉంటుందో, ఫస్ట్ మన దేశానికి కావలసిన పాలసీస్ ఇంట్రడ్యూస్ చేస్తే ఆ పాలసీసే ఆటోమేటిక్గా మన రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి అవుతుంది. లీడర్స్ ఆర్ ఎంపీస్ ఆర్ ఫర్ మేకింగ్ ద పాలసీస్. మన రాష్ట్రంలో సపోజ్ తెలంగాణ రాష్ట్రం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎక్కడ ఏది కావాలి ఆ పాలసీ తయారు చేయాలి. అలాగే ఏ ప్రభుత్వం చేసిందమ్మా? బీఆర్ఎస్ చేసిందా, కాంగ్రెస్ చేసిందా? అసెంబ్లీలో వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవడం తప్పితే పలానా చేసాం మేము చెప్తాం, 370 ఆర్టికల్ చేసాము, అలాగే 3 తలాక్ చేసాము, ఇవన్నీ పాలసీస్. అలాగే మీరు అది వారిని అడగాలి. మేము అలాగే ఎన్నో చూపించగలం. ఇప్పుడు మన రాష్ట్రం అయితే అప్పుల్లో ఉంది. ఒకేలా మీ పార్టీ వస్తే ప్రజలకు ఏం చేస్తారు?
ఏం చేస్తామమ్మా, ఏ రాష్ట్రం అన్నా ప్రజలు సుభిక్షంగా ఉండడం ఇంపార్టెంట్. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వచ్చినా రాపోయినా కేంద్ర ప్రభుత్వం ఫండ్ ఇస్తుంది. రేపు గనక తెలంగాణలో అందరూ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమైతే ఇక్కడ ల్యాకింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మా నాయకులు ఇక్కడ తెచ్చి డబుల్ ఇంజన్ సర్కార్ రేపు రానున్న రోజుల్లో తెలంగాణలో రాబోతుంది. సో అంటే వీళ్ళు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి వచ్చారు కదా, సో వీళ్ళు చెప్పడం వరకే ఆగిపోయారని మీరు అంటున్నారు. సో మీరు ఒకేలా మరి చూపించమనండి అమ్మా. మేమేమంటున్నాం, ఓకే మేమన్నాం ఈ రోజుకి 10 సంవత్సరాల్లో మీరు ఎప్పుడన్నా పలానా కరప్షన్ చేశారు భారతీయ జనతా పార్టీ అని ఎవరన్నా చూపించారా? అపోజిషన్ లీడర్స్ ఎందుకు చూపించట్లేదు? అంటే మా మీద ప్రేమతోనా? అంటే మైనస్ పాయింట్స్ దొరకక మరి అంతే కదమ్మా. మా తప్పులు ఏం చూపించాలో చూడక ఆయన అమెరికా వెళ్తున్నాడు 10 సార్లు, ప్రధానమంత్రి గారు ఏం చేస్తారు, అసలు ఆయన గురించి మాట్లాడే అర్హత ఉందని మేము అనుకోవట్లేదమ్మా. ఎందుకంటే హీఈస్ అ పర్సన్ ఆఫ్ వర్క్. 18 గంటలు ఆయన వయసు ఎంత? నువ్వు ఎన్ని గంటలు చేస్తావు అమ్మా ఆఫీసు? 8 గంటలు చేస్తే అమ్మ అయ్యా అంటావు నువ్వు ఆఫీస్కి వెళ్ళి వచ్చేలోకి. ఆయన 18 గంటలు ఒక నాయకుడు ఆ వయసులో దేశం కోసం పోరాడుతున్నాడు, దేశ ప్రజల సుభిక్షం కోసం. స్వచ్ఛ భారత్ ఏంటమ్మా, ఒకప్పుడు కాంగ్రెస్ ఉండేది, అదే గాంధీ గారు స్వచ్ఛ భారత్ అన్నది ఉన్నది, అది కొత్తది కాదు. కానీ దాన్ని బయటికి ఎప్పుడు తీసుకొచ్చారు మోదీ గారు? అప్పుడు ఉండేదా ఇంత హైప్? లేదు. అప్పుడు ఇంత క్లీన్గా ఉండేయా? లేదు. ప్రతి సామాన్యుడు కూడా ఈరోజు స్వచ్ఛ భారత్ విషయంలో ఇలా చేత్తో పట్టుకుని అమ్మో అందులో వేద్దాం అంటే ఆ అవేర్నెస్ మానసికంగా వారు హత్తుకుని మనుషులతో ప్రజలతో ఆయన చెప్పింది ఆ ఫీల్ వచ్చింది ప్రజల్లో. ఎస్, మన ప్రధానమంత్రి గారు చెప్పింది కరెక్ట్ అనిపించుకునే ప్రతి పని చేస్తున్నారు ఆయన. దట్ ఈస్ అ లీడర్ క్వాలిటీ. హీ ఈజ్ అ లీడర్, హీ ఈజ్ అవర్ లీడర్, హీ విల్ బీ అవర్ లీడర్ ఫర్ ఎవర్. చివరిగా మన భారతదేశ యువతలకి మీ ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నేను చెప్పే అంత పెద్దదాన్ని కాదు, బట్ ఒక మదర్గా ఖచ్చితంగా యువకులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకంటే ఈ కుహానా మేధావులు టీవీల్లో అది చెప్తా ఉంటారమ్మా, భారతదేశానికి ఏముంది, మనకి లెసన్స్ అన్నీ కూడా అక్బర్ గురించో షాజహాన్ గురించో వాళ్ళు చేసిందంతా మన దేశాన్ని మనల్ని నాశనం చేసిన బుక్స్లో చదివించారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ పాలసీలో ఇంక్లూడ్ చేసింది ఏంటి అంటే వాట్ ఎవర్ ద చిల్డ్రన్ నీడ్స్ అవన్నీ ఇంక్లూడ్ చేయాలని ఎడ్యుకేషన్లో చెప్పడం. దయచేసి యువత అంతా కూడా, ఎందుకంటే ఆర్ ఇండియా ఈజ్ అ లీడింగ్ ఫర్ యూత్. ఆర్ కంట్రీ ఈజ్ ద బెస్ట్ కంట్రీ. యూత్ ఉన్న కంట్రీ మనమే. ఇప్పుడు యూకే అది కూడా అందరూ పెద్దోళ్ళు అయిపోయారమ్మా. ఎక్కడ ఏ దేశంలో కూడా ఈవెన్ చైనా కూడా పెద్దోళ్ళు అయిపోతున్నారు. అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వచ్చేలోకి అందుకే 2047 పెట్టారు. సో యువత అందరూ కూడా ఆలోచించాలి. ఎవరెవరో చెప్పిన మాటలు మీరు నమ్మకండి. అసలు మన దేశ చరిత్ర చదవండి, ఏం జరిగిందో చూడండి. దాన్ని బట్టి మన ప్రధానమంత్రి గారు ఏం చేస్తున్నారో చూసి రేపు రానున్న రోజుల్లో నాట్ ఓన్లీ యూ షుడ్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, యూ షుడ్ బికమ్ అ లీడర్ ఆల్సో ఫర్ ద కంట్రీ, ఫర్ లీడింగ్ our people. And a leader is called who is doing good for the country. సో యువత అందరూ కూడా, ఎందుకంటే రాజకీయాలు అంటే చెత్త, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అలా నేర్పించింది, కరప్షను తినడం ఎదగడం ఇదే. కాబట్టి చిన్నపిల్లల మనసులో రాజకీయాలు మాకు వద్దు అంటారు. కానీ నేను ఈరోజు చెప్తున్నాను, మీరు ఒక లీడర్ అవ్వారు అంటే మీరు దగ్గర మీ చుట్టూ ఉన్న సమాజాన్ని మీరు మార్చగలరు. మీరు అలా ఆలోచించండి. టీవీలు చూసో ఎవరో ఏదో చెప్పారని మోసపోకండి. మీరు అందరూ చదువుకున్న వాళ్ళు, చదువుకున్న పిల్లలు ఖచ్చితంగా మన చరిత్ర, భారతదేశంలో అసలు ఏం జరిగింది అని ఒక 500 years నుంచి మీరు తీసుకుంటే యూ విల్ నో ద ట్రూత్, యూ విల్ నో ద ఫ్యాక్ట్స్ ఆఫ్ అవర్ ఇండియన్ కంట్రీ. నయా భారత్ అన్నది ఖచ్చితంగా అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరందరూ కూడా అలా రావాలని ఒక మదర్గా కూడా నేను అందరినీ కోరుకుంటున్నాను. జై భారత్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఈ స్థాయి నుంచి మీరు ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అది భగవంతుడి ఆశీర్వాదం. థ్యాంక్ యూ.